ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగం. యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. ఈ మాట ఎక్కువసార్లు మనం ఎప్పుడు చదువుతామంటే క్రిస్మస్ సందర్భంలో చదువుతాం. యేసయ్య రాకమునుపే ఆయన రాకడు కొరకు ప్రచురించడానికి ఒక వ్యక్తిని సిద్ధపరిచినాడు. ఆయన పేరే యోహాను. ఈ యోహాను గూర్చిన మాటే, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చినాడు. అయితే ఈ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన యోహాను తను ఏమైనా వెనుకంజ వేశాడంటే లేదు. తన యొక్క ప్రయాణంలో దేవుని గూర్చిన మాటలు బోధిస్తూ మారు మనసు పొందండి, బాప్టిసం తీసుకోండి అంటూ ఆయన ఆ యోర్దానులో అక్కడ బాప్టిసం ఇస్తూ వస్తున్న వానిగా కనబడతాడు. ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము నేర్చుకునే పాఠం, మనము ఎవరిని గూర్చిన సాక్ష్యం ఇచ్చే వారంగా ఉంటున్నాం. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎక్కడో నిలబడి గట్టి గట్టిగా అరిచి లేదా అనేకులకు యేసు ప్రభు నా దేవుడు అంటూ నువ్వు చెప్పాల్సిన పని లేదు. మన జీవితం ఒక సాక్ష్యం, మన బ్రతుకు ఎదుటి వారి ముందు ఒక ఉదాహరణగా ఉంటుంది. మనం ఎగ్జాంపుల్గా దేవునికి ప్రతినిధులుగా నిలబడగలిగితే, ఆయన మాటలను గ్రహించి ముందుకు కొనసాగగలిగితే, ఇంతకన్నా మించిన సాక్ష్యం మరొకటి లేదు, ఇంతకన్నా మించిన యేసయ్య గురించి పరిచయం చేసే మాట మరొకటి లేదు. మనుషులు మనం బ్రతికే ప్రతి విధానాన్ని గమనిస్తారు. మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ ఆశలతో ఉన్నాం, ఎటువంటి సందర్భాల్లో ఏ విధంగా ప్రవర్తిస్తాం, వారికి బాగా గమనిస్తారు. వారు మనల్ని గమనించి 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 నేర్చుకునే పాఠాలు ఏ విధంగా ఉన్నాయి. మనము యేసయ్యను ఏ విధంగా వారి ముందు తీసుకొచ్చి ముందు పెట్టగలుగుతున్నాం, ఆయనను ఏ విధంగా ఆయనకు ప్రతినిధులం అంటూ మనం నిలబడగలుగుతున్నాం. ఒకవేళ ఈ లోకస్తుల్లా ఒకవేళ లాభాపేక్షతో దురాశతో అనేకమైన కష్టతరమైన విషయాలను మనసులో మోస్తూ బ్రతుకుతూ ఉంటే ఎదుటి వారికి మనం విషం చిమ్మే వారంగానే ఉంటాం. ఎదుటి వారితో సఖ్యతగా ఉన్నట్టుగానే కనబడతాం, కానీ ఆ సమయం వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది. యేసయ్య ప్రేమలో ఏమాత్రము లోటు లేదు, లోపము లేదు. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చక్కగా నెమ్మదిగా ఉన్నప్పుడు ఆరోగ్యం కొరకు వస్తే బాగు చేసి పంపించినాడు. దయ్యాలతో పాడైపోయిన వారు వస్తే వారికి విడుదల కలిగించినాడు. ఆయన్ను సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళి ఆ సిలువ మీద దిగగొట్టగా ఆ సిలువ పైన కూడా ఒక దొంగ అంటాడు, నీ రాజ్యముతో వచ్చి జ్ఞాపకం చేసుకుంటావా అనగానే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్న మాట చెప్పి ఆయన దేని కొరకైతే వచ్చాడో ఆ పనిని సంపూర్ణము చేయడానికి ఏ క్షణము కూడా వెనుకంజ వేయలేదు. మనము కూడా మన జీవితాల్లో ఏ క్షణము కూడా వెనుకంజ వెయ్యని వారంగా బ్రతుకుతామా? ఏ క్షణము కూడా ఆయనకు సాక్ష్యము లేని జీవితంగా కాకుండా సాక్ష్యము కలిగిన జీవితంగా బ్రతుకుదామా? మనము ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి మనల్ని ఆయన సిద్ధపరిచినాడు. మర్చిపోవద్దు, ఈ చిన్ని జీవితంలో నువ్వు ఇదివరకు ఏ విధంగా ఉంటివో అది మనుషులు ఒకవేళ లెక్కగట్టేవారు ఉంటారేమో, కానీ దేవుడు అటువంటి వాడు కాదు. నిన్ను తిరిగి సాక్షిగా నిలబెట్టడానికి ఆయన మరొక అవకాశాన్ని ఇచ్చే దేవుడు. ఈ యొక్క ఉదయకాలం ఈ మాటల ద్వారా బలపరచబడి నేను కూడా నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను. నా జీవితాన్ని చూసిన వారు, నా ప్రవర్తన చూసిన వారు, నా మాట విన్నవారు, నాతో సహవాసం చేసిన వారు యేసయ్య ప్రేమను గుర్తెరుగులాగున నేను బ్రతుకుతాను, అట్టి విధంగా జీవిస్తానన్న నిశ్చయితతో ఆయనకు సాక్షులుగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తలవంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. చాలాసార్లు నీ కొరకే బ్రతకాలన్న ఆశ, నీకు సాక్షిగా జీవించాలన్న బహు గట్టి కోరిక కలిగి ఉంటాం, కానీ లోకంలోకి రాగానే చాలాసార్లు మేము పడిపోతుంటాం. నా తండ్రి, నీ సిలువను బలంగా చేసుకొని నాయన యొక్క బలియాగాన్ని
మేము బలంగా చేసుకొని మా కొరకే మరణించి తిరిగి లేచిన దేవా, నీవే ఆధారం చేసుకొని మేము అడుగులు ముందుకు వేస్తే నమ్మకమైన నీ మాటలు ఇతరులకు ప్రచురపరచుటలో మేము గొప్పగా నిలబడి కొనసాగలం. అట్టి నమ్మకమైన స్థితి, సాక్షిగా బ్రతికే జీవితం, నీ యొక్క మాటలు ఇతరులకు ప్రచురించే నా తండ్రి ప్రవర్తన, బ్రతుకు నమ్మకమైన స్థితిలో నిలబెట్టి నడిపించమని, అట్టి నిశ్చయితలోకి రావాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డ హృదయాన్ని బలపరుస్తూ, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తూ నడిపించమని, ఇది నా ఆశీర్వాదాలతో స్థిరపరచమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. ఈ యొక్క షార్ట్ వీడియోస్ వీలైనంత మట్టు మీ యొక్క స్నేహితులకు కానీ బంధువులకు కానీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇది నోటిఫికేషన్గా వస్తుంది. అందరికీ వందనాలు.